habían tiros, tuve que ir a algo de la policía, mira estos ahí. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని భయపెట్టింది. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన తండ్రి కొడుకుల్లో తండ్రి సాజిద్ అక్రమ్ మూలాలు భారతదేశంలోని హైదరాబాద్లో ఉన్నాయి. ఈ కీలకమైన లింకు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. సిడ్నీలోని బోండి బీచ్లో ఆదివారం యూదులు ఒక ఉత్సవం చేసుకుంటున్న సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. సాజిద్ అక్రమ్, అతడి కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్లు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తండ్రి సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే హతమవ్వగా కుమారుడు నవీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు బలమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సాజిద్ అక్రమ్ జీవిత చరిత్ర హైదరాబాద్తో ముడిపడి ఉంది. సాజిద్ అక్రమ్ హైదరాబాద్లోనే తన విద్యను పూర్తి చేశాడు. అతను ఇక్కడ బీకాం చదివాడు. 1998 నవంబర్లో సాజిద్ హైదరాబాద్కి వెళ్ళాడు. ఆ తర్వాత యూరప్కు చెందిన వెనెరా గ్రోసో అనే మహిళతో అతడికి వివాహం జరిగింది. సాజిద్కు ఒక కూతురు, కుమారుడు నవీద్ ఉన్నారు. నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించినట్లు తెలుస్తుంది. వారికి ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాజిద్కు ఇప్పటికే ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. ఇది అతని భారతీయ మూలాలను స్పష్టం చేస్తుంది. సాజిద్ గత 25 ఏళ్లలో కేవలం 2 సార్లు మాత్రమే హైదరాబాద్కు వచ్చి వెళ్ళాడు. అతను హైదరాబాద్లోని తన బంధువులతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాడు. అయితే సాజిద్ తన తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదు. ఈ అంశాన్ని నిఘా వర్గాలు ముఖ్యమైన విషయంగా పరిగణిస్తున్నాయి. సాజిద్పై తెలంగాణలో ఎలాంటి క్రైమ్ రికార్డులు లేవని తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు. అంటే అతను ఇక్కడ ఎలాంటి ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అయినప్పటికీ భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి ఉగ్రదాడికి పాల్పడడం అనేది భద్రతా సంస్థలకు పెద్ద ప్రశ్నగా మారింది. సాజిద్కు భారతదేశంలో నేరుగా లింకులు ఉండడం కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. ఈ ఉగ్రదాడికి భారత్ నుంచి ఏదైనా సహకారం అందిందా? హైదరాబాద్లోని అతని కుటుంబ సభ్యులకు, బంధువులకు ఈ ఉగ్ర కార్యకలాపాల గురించి ఏమైనా తెలుసా? ఐసిస్తో అతని సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హై ప్రొఫైల్ కేసు భారతదేశం, ఆస్ట్రేలియా భద్రతా సహకారంపై కూడా ప్రభావం చూపనుందని తెలుస్తుంది.